భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ప్రచారానికి తీసుకొచ్చి ఒక్కొక్కరికి గంటకు 200 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఇలా ప్రలోభాలకు తెరలేపడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో కొంతమందికి బట్టలను కూడా పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రలోభాలపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారు? వారికి ఏమైనా కళ్ళు ముందు ఓటమి ఏమైనా కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభలో పెట్టిన తర్వాత సూపర్ సక్సెస్ అని, దాంతో ఆయన ప్రజాదరణ ఏంటో తెలిసింది. ఈ బస్సు యాత్రతోటి మరింత వారి బలం ఏంటో తెలిసింది. దాంతో ఈ ప్రతిపక్షాల వాళ్ళు 3 కూటములు కట్టినా 30 కూటములు కట్టినా గెలవలేమని నిర్ణయానికి వచ్చి ఓటర్లని నాయకుల్ని ఏ రకంగా ప్రలోభాలు పెట్టాలి అనేది చూడటం. మీటింగ్ వస్తేనేమో 300 400 కండ వేసుకుంటే 1000 రూపాయలు కార్యకర్తలు అంటే పెద్దగా రేట్లు పెట్టేశారు. మన కిరాణా షాపులు రేట్లు పెడతారు కదా, అలాగా మన ఎంపీటీసీకి పోతే 3 లక్షలు, సర్పంచ్కి పోతే 5 లక్షలు, ఇలా ప్రతిదానికి ఏదో హోల్సేల్ రేట్లు పెట్టినట్టు పెట్టి జనాల్ని డబ్బులతో కొనవచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇక్కడ అమ్ముడుపోవడానికి ఎవరు లేరు. ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళ పుల్లబలు లొంగొచ్చు. కానీ అంటే వాళ్ళు ఎన్ని జిమ్మికలు చేసినా, వాళ్ళు ఎన్ని మేనిఫెస్టోలు చెప్పినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు ఎలాంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారని తెలియజేస్తారు. సార్, ఇప్పుడు వైసీపీ నుండి టీడీపీకి గతంలో టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే తప్ప వైసీపీ క్యాడర్ ఎవరు లేదు, వైసీపీ నాయకులు ఎవరు లేదు, వారంతా కూడా నిజమైన వైసీపీ నాయకులు అంతా వైసీపీలో ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వస్తాం సార్? అవునండి, ఇది ఏంటంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఇప్పటి నుంచి కాదు, గత 40 ఏళ్ళ నుంచి కూడా ఉంది. ఏ పార్టీ కూడా ఆ పార్టీలోనే ఉంటాడు. టీడీపీ ఉండి వైఎస్ఆర్ ఉంటాడు. కొద్దిమంది టీడీపీ వాళ్ళు మొన్న 2019లో మేము గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం చేరారు మా దగ్గర, మాతో ఉన్నట్టు నటించారు. మళ్ళీ వాళ్ళ అవసరాలు జరగగానే ఇప్పుడు ఎలక్షన్ లాగా వెళ్ళిపోయారు. దానివల్ల మాకు వచ్చిన నష్టం లేదు. వాళ్ళు ఎందుకంటే మాకు అంతకుముందు ఎలక్షన్ వాళ్ళు ఏం పనిచేయలేదు. కాబట్టి మా బలం మాకే ఉంది. అదంతా ఓన్లీ ఏంటంటే ఒక మైండ్ గేమ్లో వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. సార్, ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు అనుకుంటున్నారు మీరు? తప్పనిసరిగా తిరస్కరిస్తారు. ఎందుకంటే కొత్త నియోజకవర్గంలో ప్రతిసారి ఆయన ఏంటంటే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటాం, ఆ నియోజకవర్గం వెళ్ళటం, అక్కడే మాయమాటలు చెప్పడం, మన డబ్బులు ఖర్చు పెట్టడం, గెలుస్తున్నాడు. ఇప్పుడు అలాగే రెండోసారి వచ్చాడు. కాబట్టి గతంలో ఈయన చేసినటువంటి భూ అక్రమాలు ఏంటి, ఈయన చేసిన అన్యాయాలు, ఈయన చేసినటువంటి దోపిడీలు ప్రజలకు ఇంకా గుర్తు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, ఎవరో దొరకడు. ఆయన ఓన్లీ పిఏలు పరిపాలిస్తుంటారు నియోజకవర్గాన్ని. కాబట్టి ఆయన బంధువులు, అనుచరులు వాళ్ళ ఇష్టరాజ్యంగా దోచుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. అవినీతి ఆరోపణలు కానీ, ఆక్రమణలు కానీ, లేకపోతే వీళ్ళ అందుబాటులో ఉన్న విధానం కానీ, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ ప్రజలకు ఏంటో తెలుసు, పాలంటే నీళ్ళేంటో. మరి నేను 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసాం. ఇప్పటికీ ప్రజలకు నిత్యం 24/7 అందుబాటులో ఉండి, వాళ్ళ చిన్న కష్టమైనా మంచిదైనా చెడైనా మరి వాళ్ళతో పాటే ఉండి, మరి నన్ను అయితే వాళ్ళ ఒక వాళ్ళ సొంత గ్రామంలో మనుషులాగా, వాళ్ళ కుటుంబంలో మనుషులాగా మరి ఆదరిస్తారు, అభిమానిస్తారు. తప్పనిసరిగా గతంలో కంటే కూడా, గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా మరి ఎక్కువ మెజార్టీతోటి భీమిలిలో గెలిచి ఆ భీమిలి సీట్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే. ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుండటంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓటర్లను, ప్రజలను ప్రలోభాలు పెడుతున్నారని, వాటి వల్ల ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదని, వాటన్నింటినీ కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ప్రజలు తనకు పట్టం కట్టడం ఖాయమని, కొంతమంది తమ అవసరాల కోసం వైఎస్ఆర్సీపీలోకి వస్తుంటారని, మళ్ళీ అవసరం తీరిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంటారని, వారి వల్ల తమకు ఎటువంటి నష్టం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.